హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి పప్పు అనమాట. నిన్న కర్రీ అనేది చేశాను కదా, తోటకూర అలాగే చుక్కకూర పప్పు అనేది చేశానండి. నేను టమాటా పచ్చిమిర్చి వేసి. మా వాళ్ళు ఎవరు తినలేదన్నమాట, నేను ఒక్కదాన్నే తిన్నాను. కొంచెం కొంచెం తిన్నారు వాళ్ళు, ఎక్కువ తినలేదు. సో అదే నిన్న తీసేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు పప్పు అనేది చేశానండి, పెసరపప్పు. కర్రీ అనేది చాలా బాగుంది, పప్పు అనేది చాలా బాగుంటుంది. అలా చేసుకోండి ఎప్పుడైనా సరే. మన పప్పు ఎలా వండుతామో అలాగే, కాకపోతే ఏంటంటే కర్రీ అనేది ఇందులో కలిపేసాను అనమాట. పప్పు ఉడికిన తర్వాత టేస్ట్ అనేది చాలా అంటే చాలా 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 బాగుంటుంది అనమాట. వీడియో అనేది తీయడం కొంచెం కష్టంగానే ఉండిందండి. ఇప్పుడు దీన్ని మంచి కలిపేసుకొని టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందనేది. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నిన్నటి కర్రీ ఈరోజు పప్పులోనే వేసి పెట్టాను అనేది చెప్పకుండా, వాళ్ళు తిన్న తర్వాత ఒక 1 డే కానీ 2 డేస్ తర్వాత కానీ చెప్పేసేయండి అనమాట. నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే, వండినప్పుడు మమ్మీ రేపు మళ్ళీ పప్పు ఇలా చేసి పెడుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా అదే రోజు వండిన రోజే పాలకూర ఆకుకూరలు అనేది తినేస్తారనమాట. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, పప్పు ఒకటేనండి. దీంట్లో పప్పు అనేది మనం వేసుకున్న పప్పు, ఒక ఆనియన్, అలాగే ఎల్లిపాయలు, ఇంకొకటి ఎల్లిపాయలు జీలకర్ర అనేది వేసి నేను పప్పు అనేది కడిగి ఒక 1 అవర్ వరకు నానబెట్టేసుకొని వేసేసానండి. ఇంకా అంతే. తర్వాత మిగిలిన కర్రీ నెక్స్ట్ తాలింపుకు తెలుసు కదండి, జీలకర్ర కరివేపాకు లేక నేను వేయలేదండి. కరివేపాకు అనేది తాలింపు గింజలు, ఇంగుం పౌడర్ కొంచెం, అలా ఆయిల్ వేసేసాను. అలాగే సాల్ట్ అనేది నేను చూపించలేదండి, వీడియో అనేది తీయలేదు. సాల్ట్ కూడా కొంచెం పట్టిందనమాట, ఎందుకంటే పప్పు ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం సాల్ట్ అనేది పట్టింది. సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇంకా కారం అనేది వేయలేదండి, ఎందుకంటే మళ్ళీ కారం మేము వేసామనుకోండి ఇంకా వీళ్ళు అసలు తినరు అనమాట. సో అందుకని చెప్పేసి నేను వేయలేదు. చాలా బాగుంది. ఎప్పుడైనా మీ ఇంట్లో ఆకుకూరలు అనేది మిగిలిపోతే ఇలా పప్పు అనేది మనం ముందుగా పెసరపప్పు అనేది తీసుకొని ఒక 10 నిమిషాలు అనేది నానబెట్టేసుకొని పెట్టుకున్నాను. 10 నిమిషాలు కాదండి, ఒక ½ అన్ అవర్ పైననే నానిందనమాట పెసరపప్పు అనేది. చూస్తున్నారు కదా. సో పెసరపప్పు మంచిగా నానిపోయిందండి, ½ అన్ అవర్ పైననే నానింది ఇది. ఎందుకంటే నేను కుక్కర్ విజిల్ అనేది పెట్టి వండట్లేదండి, డైరెక్ట్ వండేస్తున్నాను కాబట్టి. దీంట్లో పెసరపప్పు నానిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ అనేది వేసి నానబెడతాం కదండి, ఒక 2 సార్లు కడిగేసి వాటర్ అనేది వేసి నానబెట్టానండి. ఇంకా కొన్ని వాటర్ అనేది వేసేసుకున్నాను దీంట్లో. వేసుకొని ఒక ఇంత సైజు ఆనియన్ అనేది కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా. అలాగే జీలకర్ర అనేది వేసాను. ఒక 4-5 ఎల్లిపాయలు అనేది నల్ల కొట్టేసి వేసాను అనమాట. ఇంతేనండి. దీంట్లో ఇది మనం గ్యాస్ మీద అనేది పెట్టేసుకొని ఉడికించుకుందాం. దీంట్లో ఏంటంటే చుక్కకూర, నిన్న నేను కర్రీ అనేది చేశానండి, చుక్కకూర అలాగే తోటకూర, చుక్కకూర, పచ్చిమిర్చి, టమాటా వేసి కలిపి కర్రీ అనేది చేశాను. చాలా బాగుంది. కానీ మా వాళ్ళు ఎవరు తినలేదండి, కొంచెం కొంచెం తినేసి అలా పెట్టేశారనమాట. అంటే ఎందుకు తినలేదంటే ఫస్ట్ టైం అనమాట నేను చుక్కకూర తోటకూర అనేది కలిపి వండడము. జనరల్గా అన్నీ కలిపి వండుతాను, కానీ ఈ 2 కాంబినేషన్ అనేది వండడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో అందుకని వాళ్ళు పాపం ఎందుకో తినలేదు. అందుకని అది ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి నిన్ననే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వండిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇంకా అది ఇప్పుడు తీసేసి పప్పు వండేసి ఇందులో కలిపేసి తాలింపు వేసేసుకోవడమేనండి. చెప్తాను నేను ఎలా అనేది. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. వండిన కర్రీ వండినట్టే అలాగే చూడండి, ఎంత కర్రీ అనేది ఉందో, ఎంత పెద్ద బాక్స్లో ఉందో. వండిన కర్రీ వండినట్టే ఉంది. ఏమైనా నేను ఒక్కదాన్ని తిన్నాను, వాళ్ళు కొంచెం కొంచెం తినేసి ఇంకా పెరుగు, మామిడికాయ పచ్చడి ఇలా వేసుకొని తినేసారనమాట. సో అందుకని ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా నేను ఇది అనేది చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలాగే వంట అనేది చేసినప్పుడు వాళ్ళు అలాగే తినకుంటున్నారు అనుకోండి, అది తీసేసి ఆ రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నెక్స్ట్ డే సేమ్ ఆకుకూర పప్పు అని చెప్పేసి వండేసి పెట్టేసేయండి, ఈజీగా తినేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్.
పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. ఇంకా చూడండి ఎంత బాగా ఉడికిందో. మనం దీంట్లో ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని కొంచెం ఉడికిద్దామండి. కనిపిస్తుంది కదా, వేసాను అనమాట నేను. ఇది పసుపు అనేది ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే వేస్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ చూడండి ఎంత మెత్తగా అనేది ఉడికిపోయిందో. అలాగే ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందులో వేసాను కదండి కర్రీలో అనేది, అందుకని నేను ఇంకా కారం అనేది వేసుకోవట్లేదు అనమాట. అదే కారం ఆ పప్పుకి అనేది సరిపోతూ ఉంది. ఇప్పుడు పప్పులో సిమ్లో అనేది పెట్టేస్తున్నానండి నేను. సిమ్లో అనేది పెట్టేసి పైన పడుతుందేమో భయం వేస్తుంది. ఇప్పుడు పెద్ద గంట అనేది తీసుకొని కలిపేసుకుంది. కొంచెం అంతా దీంట్లో పసుపు అనేది వేస్తానండి. వేసేసాను పసుపు కొంచెం. ఇప్పుడు మంచిగా కనబడుతుంది కదా, కరెక్ట్గా అనేది ఇప్పుడు సరిపోతుందండి పసుపు అనేది. అలాగే బెల్లం ముక్క. బెల్లం అనేది వేయడం వల్ల పప్పుకు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకెంతే. ఇది కొంచెం మసిలిన తర్వాత మనం దీని తాలింపు అనేది పెట్టేసుకుందాం. మంచిగా చూడండి ఇలా అయిపోయిందో. పప్పు అనేది ఇంకా అయిపోయింది కదండి, దీన్ని మనం దించేసుకుందాం. ఇట్లా అలాగే గ్యాస్ అనేది అలాగే ఉంచేసుకొని పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నా కొడుకు అన్నం వేసుకుంటే అన్నం గ్యాస్ మీద పడేసినాడు. ఏం చెప్పాలి, ఇంకా చేసేది ఏం లేదు. ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీ అనేది వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఎండుమిర్చి అనేది వేసుకుందాం. నేను ఇప్పుడు ఎండుమిర్చి అనేది వేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, అలాగే తాలింపు గింజలు, కరివేపాకు అయితే లేదండి, అయిపోయింది. సో కరివేపాకు అనేది వేయట్లేదు నేను. వేసేసుకొని ఇంగువ పౌడర్ అనేది స్టవ్ అనేది ఆపేసుకొని ఇంగువ పౌడర్ అనేది వేసేసుకుందాం. ఇంకా అంతేనండి. మంచిగా ఇది అనేది తాలింపు అనేది మంచిగా వేగిపోయింది, చూసారు కదా. దీంట్లో కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు కాబట్టి ఇందులో వేసేసాను. అంతే అన్నమాట. తాలింపులో ఇలా పోపు అనేది వేసేసుకున్నాం కదా, అందులో ఏమన్నా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆయిల్ ఉంటుంది కదా వేసేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి అనేది తీసేసుకుందాం. మనం దీంట్లోకి అనేది చూడండి ఫ్రెండ్స్, పప్పు అనేది చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా అనేది ఉందో. ఇప్పుడు మనం అన్నం అనేది వేసేసుకున్నానండి నేను. అన్నంలోకి ఇలా మంచిగా పప్పు
టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇంత మంచి కలర్ఫుల్గా అనేది కనిపిస్తుందో కదా. సో టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది అనేది.